నమస్తే, హరే కృష్ణ. నేను మీ లక్ష్మణ్ కుమార్ రావుతో, ప్రిన్సిపల్ ముద్గల రిషికులం. ముద్గల రిషికులం విన్నారా ఎప్పుడైనా పేరు? ఇది ఒక అద్భుతమైనటువంటి స్కూల్. యాదగిరిగుట్ట నుంచి 6 కిలోమీటర్ల దూరంలో మాసాయిపేట కుమ్మరిగూడ మధ్యలో ఈ ముద్గల రిషికులం స్కూల్ ఉన్నది. ఇక్కడ ఈ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, అన్ని స్కూల్తో కంపేర్ చేస్తే ఇక్కడ మంచి విద్య ఉంటుంది. విద్యతో పాటు విలువలు, ఈ విలువలు మనం ఏ విధంగా నేర్పుతామంటే, మన హిందువుల పవిత్ర గ్రంథమైనటువంటి మన భగవద్గీత పఠనం చేయిస్తూ, అలాగే మన సంస్కృతిని అర్థం చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి భాష సంస్కృత భాష. మీరు ఎక్కడ ఏ స్కూళ్ళైనా వెళ్ళినా మీకు వేరే వేరే భాషలు నేర్పించడం జరుగుతుందేమో, కానీ ఎక్కడా సాంస్క్రిట్ నేర్పించడం అనేది జరగదు నాకు తెలిసినంత వరకు. సో ఒక స్కూల్ లెవెల్లో సాంస్క్రిట్ నేర్పించడము, సాంస్క్రిట్లో మాట్లాడడము, సాంస్క్రిట్ యొక్క భాష యొక్క ప్రాముఖ్యత తెలపడము, భాషను ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ జరుగుతున్నది ఏకైక స్కూల్ మన యాదాద్రి భువనగిరి డిస్టిక్లోనే ఫస్ట్ స్కూల్, ఓన్లీ సాంస్క్రిట్ ఇస్తున్న స్కూల్ ముద్గల రిషికులం. సో ఈ ముద్గల రిషికులంలో విద్యా విధానం ఏ విధంగా ఉంటుందంటే, రెగ్యులర్ అకాడమిక్స్తో పాటు మనం మన హిందువుల యొక్క ఆచారాలైనటువంటి ఆధ్యాత్మిక పరంగా పిల్లలకు ఏదో మన తెలుగులో ఒకటి చెప్పడం జరుగుతుంది, మొక్కై వంగది మానై వంగున అన్నట్టు. సో పిల్లలకు స్కూల్ లెవెల్ నుంచే మేము విలువలు బోధిస్తూ మన హిందుత్వం గురించి, మన పండుగల ప్రత్యేకతల గురించి, మన భారతీయ సంస్కృతిని ఏంది, అసలు మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలి, మన పండుగలతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ బోధించడం జరుగుతుంది ఇక్కడ. ఇంకా ఈ సంస్కృత భాషతో పాటు సంగీతం కూడా నేర్పించడం జరుగుతుంది పిల్లలకు. వాళ్ళ ఇష్టమైనటువంటి లైక్ ఎనీ ఇన్స్ట్రుమెంట్, మృదంగం కానివ్వండి, హార్మోనియం కానివ్వండి, ఇట్లా మనం సంకీర్తన చేయడానికి కావాల్సినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. మరి ఈ ముద్గల రిషికులంలో జాయిన్ కావాలని ఆలోచిస్తున్నారా? మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర హాస్టల్లో 40 మంది ఉంటున్నారు. ఆ హాస్టల్ ఫెసిలిటీస్ మంచి బ్రహ్మాండంగా ప్రొవైడ్ చేస్తూ సాత్విక ఆహారం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మా దగ్గర ఉన్న హాస్టల్లో ఉన్న పిల్లలు కానివ్వండి, డే స్కాలర్స్ కానివ్వండి, అందరికీ మేము సాత్విక ఆహారం ఇస్తాము, మా మేనేజ్మెంట్ ఇస్తుంది. అండ్ ఆల్సో ప్రతి ఏకాదశికి పిల్లలందరూ ఏకాదశి ఉపవాసం చేస్తూ ఏకాదశి ఆహారం తీసుకోవడం జరుగుతుంది. సో ఇది నాకు తెలిసి ఎక్కడ జరగదు, ఓన్లీ ముద్గల రిషికులంలో మాత్రమే జరుగుతున్నది. సో ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే ముద్గల రిషికులం గురించి మీరు కింద లింక్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. అలా